ఓం దుమ్ దుర్గాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దుర్గాదేవి యొక్క 3 శక్తివంతమైన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాలను చూద్దాం. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మరొక్కసారి విందాం. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అనగా సకల రూపాలను కలిగిన దేవి, సర్వోన్నతమైన దేవి, అన్ని రకాల శక్తులను కలిగిన దేవి, అన్ని రకాల భయాందోళనల నుండి రక్షించే దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం. ఓం జటాజూట సమాయుక్తమర్ధేందుకృత లక్షణం లోచనత్రయ సంయుక్తం పద్మేందు సద్యశాననం. మరొక్కసారి విందాం. ఓం జటాజూట సమాయుక్తమర్ధేందుకృత లక్షణం లోచనత్రయ సంయుక్తం పద్మేందు సద్యశాననం. అనగా జటాజూటము కలిగి, నుదిటిపై అర్ధచంద్రుని గుర్తును కలిగి, త్రినేత్రములను కలిగి, కలువ వంటి కన్నులు మరియు చంద్రుని వంటి ముఖము కలిగి ఉన్న అమ్మవారికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం. శాంతి కర్మాణి సర్వత్రా తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రాసు మహాత్మ్యం శృణు యాన్మాం. మరొక్కసారి విందాం. శాంతి కర్మాణి సర్వత్రా తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రాసు మహాత్మ్యం శృణు యాన్మాం. అనగా చెడు కలలు మరియు గ్రహదోషముల నుండి విముక్తి కొరకు, అంతటా శాంతిని మేల్కొల్పే పనుల కొరకు అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ 3 మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల భయాందోళనల నుండి విముక్తి లభించును, శారీరకంగా ఆరోగ్యం కలుగును, అన్ని రకాల కోరికలు నెరవేరును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల దుష్ప్రభావాలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, శాంతి లభించును, దుస్వప్నములు నాశనమగును, గ్రహదోషములు తొలగిపోవును మరియు ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. ఓం దుమ్ దుర్గాయై నమః.